సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలంలో 14వ ఆదివారంలో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్కును బోధించే దైవ సేవకులను మనం అంగీకరించాలి. దేవుని యొక్క ప్రసన్నతను మనం ప్రసంగుతున్న ప్రవక్తలను, దేవుని సేవకులను మనం గౌరవించి వారిని అంగీకరించాలని ఈరోజు పట్టణాలు మనకు నేర్పిస్తున్నాయి. కాబట్టి మనం కూడా దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాము, వారి వ్యతిరేకంగా మనము ప్రవర్తించి ఉన్నాము. దేవుని యొక్క క్షమాపణ అడుగుతాం. ఈరోజు ఈ పూజాబలి ఏ అక్యం మధుసూదన్ రావు, మోనిక, వారి పిల్లలు ఏ మధుమేరి, భార్గవ్, థామస్ మరియు గత వారంలో థామస్ ఆరోగ్యం బాగులేక జ్వరము జలుబుతో బాధపడి ఉండి మన దేవుని యొక్క కృపలను ఆరోగ్యం కోరుకొని ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. వారు మంచి చదువు దేవుడు దయచేయాలని మరియు ఏ లక్ష్యమా దేవుడు ఆమె మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఏ గోపాలకి మంచి ఆరోగ్యం జ్ఞానం ఇవ్వాలని దేవుడు సదాన్ని పూజాపడి సమర్పించబడుతుంది. మన ప్రతి ఒక్క తరలో మనకు ఈ ప్రతి పూజలో వాళ్ళకు ప్రార్థించుకుంటాము. తప్పిదలు పాపంలో కూడా ఈ సేవ క్షమాపణకి యోగ్య రీతిలో ఈ పూజాపడిలో పాల్గొంటాం.
Nanti aku ingin
3 మార్లు ప్రభువునకు మనవి చేసింది. దానిని తొలగింపవలెన నేను ప్రార్థించింది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తిని కలిగించు. ఏదైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ఏలిన వారి వరకు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తన పట్టణములకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకి ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకి ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యూదా సీమోను అనువాద సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్య ఉన్నవారు కాదా అని చెప్పుకొనొచ్చు తృణీకరించి ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చట నైనను గౌరవింపబడను అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచను, కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక రాజు గారు
కుమారుడిని ఒక అడవిలోనికి తీసుకువెళ్తున్నాడు. అడవిలోనికి తీసుకువెళ్ళి అక్కడ తన కుమారుడికి ఈ విధంగా పలుకుతున్నాడు, కుమారా, మీరు ఈ రాత్రి అంతా ఇక్కడనే ఉండాలి. మీరు ఎంతగా ధైర్యంగా ఉంటున్నారనే విషయాన్ని నేను పరిశీలించాలి, పరీక్ష పెట్టాలి. కాబట్టి నేను నీ కన్నులను ఒక గుడ్డతో కప్పి వెళుతున్నానని చెప్పి, మీకు మాత్రం ఎటువంటి హాని కలగదు, ఏ కీడు రాదు, నిన్ను మీరు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, మీరు మాత్రం ధైర్యంగా ఉంటారని చెప్పి ఒక చిన్న గుడ్డను తీసుకొని ఆయన కనులను ఈ విధంగా కట్టి ఇంటికి వచ్చాడు తండ్రి రాజుగారు. అలా ఆ కుమారుడు తండ్రి వెళ్ళే ఆ శబ్దం, ఆ నడిచే శబ్దం వినిపించింది, వెళ్ళిపోయాడని తెలిసింది. రాత్రి అంతా అక్కడ ఉంటున్నాడు. ప్రారంభంలో భయపడ్డాడు, కానీ తండ్రి యొక్క మాటను గుర్తించుకొని, తండ్రి అన్నారు కదా, నీకు ఏ హాని జరగదు, ఎవరు నీకు కీడు చేయరని చెప్పారు కదా, ఆ మాటను పట్టుకొని రాత్రి అంతా ఒంటరిగానే అడవిలో ఉండిపోయాడు. ఇప్పుడు ఉదయం అయింది, సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది. తండ్రి గారు వచ్చారు. తండ్రి వచ్చి ఆ గుడ్డను విప్పి, ఆ క్లోత్ దాన్ని విప్పి తన కుమారుని మెచ్చుకున్నాడు. వెరీ గుడ్, మీరు ధైర్యవంతుడు, మీరు ధైర్యంగా ఉన్నారు, మంచిది, నా తర్వాత మీరే రాజుగా ఉండాలని చెప్పి రాజ పదవిని ఆయన అతనికి ఇచ్చారు, కుమారునికి ఇచ్చారు. మరి కుమారుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశాడో చుట్టూ పాములు చంపబడి ఉన్నాయి, నరికి వేయబడి ఉన్నాయి, క్రూరమైన జంతువులు కూడా చంపబడి ఉన్నాయి. ఏంటి నాన్న ఇది, ఎవరు చంపారు ఈ పాములను, జంతువులను అని అడిగినప్పుడు, ద్వారా ఇది చేసింది నేనే, నేను వెళ్ళిపోయినట్టు వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు, మీ మధ్యలోనే ఉన్నాను, ఇక్కడనే ఉండిపోయాను, మీకు హాని చేయడానికి పాములు వచ్చాయి, నేను చంపివేసాను, ఈ క్రూరమైన జంతువులు వచ్చాయి, నేను చంపివేసాను, నేను వెళ్ళిపోయినట్టు నీకు అనిపించింది, కానీ నేను వెళ్ళలేదు, ఇక్కడనే రాత్రి అంతా మీకు తోడుగా ఉన్నాను కుమారా అని చెప్పాడు. దేవుడు కూడా, మన దేవాది దేవుడు కూడా ఈ విధంగా మనతో ఉన్నాడు, ఈ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనము నిరుత్సాహంలో పడిపోకూడదు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ఈ సత్యాన్ని మనం పట్టుకోవాలి, మనము భయపడకూడదు. దేవుడు చెప్పిన మాటను మనం విశ్వసించినట్లయితే మనం ధైర్యంగా ఉండగలము. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా ప్రజలు యేసు ప్రభుని అంగీకరించలేకపోతున్నారు. యేసు ప్రభుని మెస్సయ్య, దేవుని కుమారుడు, దేవుడు అని అంగీకరించలేకపోతున్నారు. కానీ వారు ఏం చెప్తున్నారు? మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 చదవండి ఒకరు గట్టిగా. ఈయన భద్రుడికి కాడా, మరియమ్మ కుమారుడు కాడా,
కాబట్టి ఆ ప్రజలు యేసయ్యని అంగీకరించలేకపోతున్నారు, కానీ తృణీకరిస్తున్నారు. అందువలన ఏమైంది? దేవుని యొక్క ఆశీస్సులను నిండుగా పొందుకోలేకపోతున్నారు, వారు నమ్మలేకపోతున్నారు. కాబట్టి యేసయ్య వారిని ఆశ్రయించలేకపోతున్నారు, స్వస్థత ఇవ్వలేకపోతున్నారు, అద్భుతాలు చేయలేకపోతున్నారు. ఎక్కువ కారణం ఆ ప్రజలు విశ్వసించలేకపోతున్నారు. మనము దేవుని ఆశీస్సు మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను విశ్వసించాలి. దేవుడు చెప్పిన మాట ఏమిటి? మీరు నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు మేలు జరుగుతుంది కానీ మీకు జరగదు అనేటువంటి మాటను మనం ఏం చేయాలి? విశ్వసించాలి. ఈ కథ చెప్పాను కదా, ఒకవేళ ఆ కుమారుడు విశ్వసించకుండా ఉంటే తండ్రి చెప్పి వెళ్ళిపోయాక ఉంటే వారికి తెలుసు కదా నేను ఎట్లా ఉండగలుగుతానని ఒకవేళ అనుమానించి ఉన్నట్లయితే ఆ రాజ పదవిని పొంది ఉండేవారు కాదు. అతడు అనుమానించకుండా విశ్వసించాడు, తండ్రి చెప్పిన మాటను విశ్వసించాడు. నీకే హాని జరగదు, నీకే కీడు జరగదు అని తండ్రి చెప్పిన మాటను పట్టుకున్నాడు. మనం కూడా యేసయ్య చెప్పిన మాటను పట్టుకోవాలి. యేసయ్య చెప్పిన మాటను పట్టుకొని మనం నడవాలి. అప్పుడు ఎట్లాంటి కీడు వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు. ఆ కుమారుడు కాపాడబడ్డాడు. దేవుడు ఆ తండ్రి దగ్గర ఉండి అన్ని పాపలను చంపాడు, జంతువులను చంపాడు, కుమారుని క్షేమంగా కాపాడుకున్నాడు. కానీ కుమారుడు తెలియదు, ఆయన కళ్ళు కట్టబడి ఉన్నాయి. అది మనకు కూడా ఆధ్యాత్మిక మన ఈ కళ్ళతో మనం చూడలేము యేసయ్యని, మన ఆధ్యాత్మిక కళ్ళతో చూడగలము. యేసయ్య మన మధ్య ఉన్నాడు, మన కొరకు యుద్ధం చేస్తున్నాడు, మన కొరకు పోరాడుతున్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి యేసయ్య చెప్పిన మాటను మనము పట్టుకొని ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మొదటి పట్టణంలో కూడా ప్రజలు ఆ ప్రవక్త మాటను నమ్మలేకపోతున్నారు, ప్రవక్త మాటను అంగీకరించకుండా వారు ఏం చేస్తున్నారు? ప్రవక్తకి వ్యతిరేకంగా వారు మాట్లాడటం, ప్రవర్తించటం చేస్తున్నారు. ఎగస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకా చేయుచునే ఉన్నారు. వారి పూర్వులు కూడా అట్లనే చేసిరి. వారు గొడ్డి వారు, నన్ను లెక్క చేయని వారు, యావే ప్రభుడైన నా సందేశమును వినిపించుటకు గాను నేను వారి చెంతకు పంపుదును. ఆ ప్రజలు గొడ్డివారుగా ఉన్నారు, తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. అట్లాంటి ప్రజలు అయినా కానీ ఎవరేమంటున్నారు? వారు విన్నా లేకపోయినా, వారు నిన్ను అంగీకరించకపోయినా చెప్పండి, ఏ వాక్యాన్ని చెప్పండి అని దేవుడు ఎగస్కేల్ ప్రవక్తను పంపిస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి మనము వ్యతిరేకంగా మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లయితే, దేవ సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లయితే మనం దేవుని ఆశీస్సులను పొందలేము. ఉపదేశిస్తున్నారు, గుడికి రండి, గుడికి రండి, గుడికి రండి అంటున్నప్పుడు ఆ మాటను విని గుడికి రావాలి కదా, గుడికి రావాలి కదా. మరియు ప్రార్థన చెప్పిన మాటను విని పాటించాలి కదా. కానీ ఆ తిరుగుబాటు చేసినట్లయితే ఆయన పిలుస్తారా, వెళ్ళాలా, ఆయన బాధ చెప్పారు,
దేవుడు అంటున్నారు వారు ఉండి వారు వినరు అయినట్టు చెప్పు అని దేవుడు అంటున్నారు. కాబట్టి మన దేవుని ఆశీస్సులు కావాలంటే ప్రవక్తల ద్వారా దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్పే మాటలను విని ఆలోచించి పాటిస్తేనే మనకు ఆశీర్వాదము. సువిశేష పట్టణంలో ప్రజలు యేసుని తిరుగుబాటు చేశారు, తృణీకరించారు. ఆయన ఎవరో తెలియదా? ఆయన వడ్రంగి కుమారుడు, మరియా కుమారుడు, ఆయన సోదరుడు నాకు తెలియదా? యూదా మరియు సీమోను మరియు వారి సోదరుడు నాకు తెలుసు, ఆయన ఊరు ఏం తెలుసు, ఆయన తండ్రి ఎవరు నాకు తెలుసు, ఆయన మాట కాదా అని తృణీకరిస్తే దేవుడు అక్కడ అద్భుత కార్యం చేయలేకపోయారు, వేరే గ్రామాలకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఏదో ఒక రూపంలో గురువులు పంపిస్తున్నాడు. ఇక్కడికి చొరపవారు వచ్చారు, నేను వస్తున్నాను, విచారణలు వస్తున్నారు, మరియు ఇంకా రకరకాలైన దేవ సేవకులు దేవుడు పంపిస్తున్నారు. వారి మాటలు మనము ఆలకించాలి, వారి మాటలకు మనము గౌరవం ఇవ్వాలి. కాబట్టి దేవ సేవకులు గౌరవించి అందరూ వస్తే ఈ ఆలయం పట్టదు. అలా చాలా మంది కావాలి, మనం ఎవరు రాలేకపోతున్నారు. మీ కొరకే దేవుడు మంచి ఆలయం కట్టారు కదా, మీ కొరకే చక్కటి ఆలయం దేవుడు ఇచ్చారు కదా. మరి మీరు రాలేదంటే దేవుడు ఆయన మరి మనస్సు బాధపడినట్లయితే అది మనకు ఆశీర్వాదమా? దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనస్సు, ఆయన హృదయం బాధపడిందంటే, దుఃఖపడిందంటే మనము ఆశీర్వాదం పొందలేము. కాబట్టి దేవుడు సంతోషపరచాలంటే దేవుని సేవకులను గౌరవించాలి, దేవుని వాక్యం మనము పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. మరియు ఇతరులు మాత్రం కాదు, దైవ సేవకులు మాత్రం కాదు, మిమ్మల్ని మీరు కూడా తృణీకరించకూడదు. మొదటి పట్టణంలో చదువుతా, రెండవ పట్టణం చదువుతా, పౌలు గారు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 12, 7, 8, 9 చదవండి. ఒకరు గట్టిగా చదవాలి. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు కూర్చోబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్భము లేకుండా చేయను. దీనిని గూర్చి 3 మార్లు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలెనని ప్రార్థించి తిని అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే నేను గర్వింతును. అవును, ఇక్కడ చూడండి, పౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఏమని? నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయమని దేవుని అడిగాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలు అంటున్నాడు. ఆ ముళ్ళు ఏమిటో మనకు తెలియదు. ఒకవేళ అది ఆయన బలహీనత కావచ్చు, లేదంటే ఏదో పాపం కావచ్చు, ఏదో ఒక ముళ్ళు, అది ఏదో ఆయనకి ఇష్టమైనది కావచ్చు, తీసివేయమని అంటున్నారు దేవుడిని. కానీ దేవుడు ఏమంటున్నారు? నా కృప నీకు చాలు.
కాబట్టి ఈరోజు మనకు కూడా పడుతున్నాడు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యు. మనము చేసిన తప్పును పాపములను చూసి చూసి ఎప్పుడో చేసిన తప్పులను తలచుకొని నిరుత్సాహం పడిపోవాల్సిన అవసరం లేదు. ఫెయిలియర్ని చూసి నిరుత్సాహం పడిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో అలా జరిగింది ఇలా జరిగింది అని గిల్ట్ ఫీలింగ్ లో పడిపోవాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన విషయాలను చూసి బాధపడవద్దు, కానీ దేవుని కృపను పట్టుకో, దేవుని వాక్కును పట్టుకో, దేవుని యొక్క ప్రసన్నతను పట్టుకో, యేసుని పట్టుకో. దేవుడు నీకు సహాయం చేస్తారు. బలహీనతను జయించడానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుడు తృణీకరించడం మాత్రం కాదు, నిన్ను నీవు కూడా తృణీకరించకూడదు. నేను అట్లాంటి వాడు పాపం చేశాను, నేను మంచివాడు గాను, నేను చెడ్డవాడు అని మిమ్మల్ని మీరు తృణీకరించవద్దు. మీ పాపం తలుచుకొని మీరు ఏడవద్దు, మీరు నిరుత్సాహం పడిపోవద్దు, గిల్టీ పెట్టుకోవద్దు. మీ ఫెయిలియర్ తలుచుకొని మీరు నిరుత్సాహం పడిపోవద్దు, కానీ దేవుని కృపను పట్టుకోవాలి, దేవుని చూడాలి, దేవుని వాక్యం పట్టుకోవాలి, దేవుడు చెప్పిన మాటను ధ్యానించి మనం ముందుకు సాగాలి. కానీ గతంలో జరిగిన విషయాన్ని గురించి ఆలోచించి మనము మన జీవితాన్ని పాడు చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు, ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడితే చాలు ఏం చేస్తారంటే ఎప్పుడో జరిగిన విషయాలు, చిన్నప్పుడు 50 సంవత్సరాల ముందు జరిగిన విషయాలు ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా అదే మాట. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఎప్పుడు వెళ్ళినా అదే విషయాలు చెప్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా అదే అవమానం జరిగింది మాట్లాడుతూ ఉంటారు. అట్లా జరిగిన విషయాల గురించి ఆలోచించుంటే మనం దేవుని ఆశీస్సును పొందలేము. పొందుతామా? పొందలేము. లేదు పాపం చేస్తాము మరలా చెప్తూ ఉంటే దేవుడు ఆశీర్వదించలేదు. మంచిదే, క్షమాపణ అడగడం మంచిదే. క్షమాపణ అడిగారు, దేవుడు అడిగి వేశాడు, మన్నించాడు, అంతే అయిపోయింది. మళ్ళీ ఎందుకు దాన్ని గుర్తించుకుంటున్నాడు, మళ్ళీ ఎందుకు దాన్ని ఆలోచిస్తున్నాడు, మళ్ళీ ఎందుకు దాన్ని ఆలోచించి మళ్ళంతా నేర్చుకున్నాడు? అవసరం లేదు. దేవునికి కష్టాలు ఏమీ లేదు. దాన్ని దేవుడు ఏం చేశాడంటే సముద్రం లోపల ఆయన ఏం చేశారు, దాన్ని మూసి పారేసాడు అంతే. ఇంకా మనము దేవుని కృప కొరకు మనము బ్రతకాలి, కానీ మన బ్రత జీవితం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి భార్య భర్త వారిద్దరు కూడా చాలా భార్య భర్త వారు వచ్చారండి. భర్త వచ్చి చెప్పాడు, ఫాదర్ నా భార్య అసోచకుండా నా భార్య ఏమో నాతో సరిగా చెప్పాలి, కుటుంబంలో సరిగా ఉండటం లేదు, మాట్లాడట్లేదు. ఇంకా వేరే ఒక మాట ఉంది, కుటుంబంలో సరిగా ఉండటం లేదు, సంతోషంగా ఉండటం లేదు, ఏమో ఆమె మనసులో పెట్టుకొని బాధపడుతుంది ఫాదర్ అని చెప్పాడు. ఏంటమ్మా ఎందుకు ఇలా అని మాట్లాడుకున్నప్పుడు మరి భర్తని పంపించి విధంగా చెప్పింది, ఫాదర్ నేను పెళ్లికి ముందు తప్పు చేసినాను, పాపం చేసినాను, నా భర్త చాలా మంచివాడు, నా మీద ప్రేమ కలిగిన వాడు, ఆయనకు ద్రోహం చేశాను నా వినియోగిస్తున్నాను, ఇలాంటి మంచి వ్యక్తికి నేను ద్రోహం చేశాను, నేను నమ్మకంగా ఉండలేకపోయాను, అయ్యో అని నేను మనసులో బాధగా ఉంది, అందుకే నేను మంచిగా సంతోషంగా ఉండలేకపోతున్నాను, నా గిల్ట్ ఫీలింగ్ నేను ఆయనతో సంతోషంగా జీవించలేకపోతున్నానని ఈ విధంగా చెప్పింది. అప్పుడు నేను
దేవుడు మన్నించారు, మీ పాపం దేశం మన్నించారు. మీరు చూడండి, ఒక పెద్ద రాయి తీసి ఒక నీళ్ళు ఉన్న ఒక చోటలో, నీళ్ళు ఎక్కువ ఉన్న చోటలో త్రోసి వేస్తే ఏమవుతుంది? ఆ రాయి ఆ నీళ్ళు లోపల వెళ్ళిపోతుంది, కనపడదు, అంతే. అదేవిధంగానే మన పాపములను కూడా ఆ యేసు రక్తం అనేటువంటి ఆ యొక్క నీటి ఊటంలో మన పాపములను త్రోసి వేసారు. ఇంకా కనపడదు, అయిపోయింది, అది దాని గురించి ఇంకా ఆలోచించవద్దు. యేసయ్య రక్తముతో కడిగి వేస్తారమ్మా, ధైర్యంగా ఉండు, మీ భర్తతో సంతోషంగా ఉండు, మీరు మిమ్మల్ని యేసు పరిశుద్ధపరిచి ఉన్నారని చెప్పినప్పుడే ఆమెకి మనస్సులో సంతోషం, ఆనందం. అలాగే వాళ్ళని సంతోషంగా ఉంటాను, నా భర్తతో ఆనందంగా ఉంటానని ఇంటిలోకి వెళ్ళి సంతోషంగా ఇప్పుడు కాపురం చేస్తున్నాను. కరెక్ట్గా మాట్లాడు, కాపురం చేస్తున్నాను, మంచిగా కాపురం చేస్తున్నారు. కాబట్టి మనము కథ జీవితాల గురించి ఆలోచించవద్దు. టీనేజ్ వయసులో జరిగినది, చిన్నప్పుడు జరిగిన విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలు ఇంకా తలంచుకొని ఉండడం మంచిది కాదు. అదేంటి, అంతే అయిపోయింది. ఇంకా మనము నా కృపానికి చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యు అని దేవుడు అన్నాడు. ఆ మాటను మనం పట్టుకోవాలి. యేసు మాట, యేసు ప్రేమ, యేసు పవిత్ర ఆత్మ, యేసు కృప మనకి చాలు. కాబట్టి యేసు కృపను పట్టుకోండి, దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. కుటుంబ జీవితంలో భార్య భర్త సంతోషంగా ఉండండి, మరియు సమాధానంగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి, సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి సంతోషంగా జీవితంలో ప్రార్థించుకుందాం. పాట నంబర్ 723. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజుల మనకు వరులేరు, సూర్యుల మనకు వరులేరు, రాజుల మనకు వరులేరు, సూర్యుల మనకు
స్తోత్రం స్తోత్రం. మీకు ఎలాంటి ముళ్ళు ఉంది దేవునికి సమర్పించండి. ముళ్ళు అనేటువంటి పాపమా, ముళ్ళు అనేటువంటి దుఃఖం, ముళ్ళు అనేటువంటి ఆ అప్పు బాధలు, ముళ్ళు అనేటువంటి ఆ వ్యాధి, ముళ్ళు అనేటువంటి ఆ సమస్యలు ఏదైనా ఉన్నాయా దేవునికి సమర్పించు. పౌలు ప్రార్థించు దేవా ఈ ముళ్ళు తీసివేయని అడిగాడు. మనం కూడా ప్రార్థిస్తాం. నా కృపానికి చాలు అని దేవుడు ఈ రోజు నన్ను ఓదారుస్తున్నాడు. యేసయ్య ఆదరణ కాకండి, అందరిని దీవించండి, అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆశీర్వదించండి, కాపాడండి, చేతులు బాధుగా ఉండండి ప్రభువా. యేసయ్య పరిశుద్ధ రక్తముతో అందరినీ కడిగి శుద్ధి చేయండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా. మనసులో గిల్ట్ ఫీలింగ్ తొలగించండి, మనసులో దుఃఖాన్ని తీసివేయండి, మనసులో వ్యసనాలను తీసివేయండి ప్రభువా. అందరికి సమాధానం ఇవ్వండి, సమాధానం సంతోషం దయచేయండి, ఆనందం ఇవ్వండి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ 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 నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. చిన్న పిల్లల్ని దీవించండి. కృష్ణ పిల్లలు చాలా మంది ఉన్నారు. వారికి మంచి చదువు, బుద్ధి, దైవ భయము ఇవ్వండి, ప్రార్థన శక్తి దయచేయండి, ఆశీర్వదించండి. చిన్న పిల్లలు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం నేర్పించండి. పక్కన ఉన్నవారు ప్రార్థన చేయాలి, చేయవద్దు. చేతులు జోడించి దేవుని అడుగు, మీకు చదువు కొరకు ప్రార్థన చేయి, మీకు డబ్బు కొరకు ప్రార్థన చేయి చెప్పండి. పక్కన ఉన్నవారు వారు అన్నం చేసినప్పుడు చూసి నవ్వుతూ ఉండవద్దు. వారిని మీరు సరిదిద్దాలి, క్రమశిక్షణ నడిపించే బాధ్యత మీకు ఉంది. యేసయ్యా ఇచ్చిన పిల్లల్ని ఆశీర్వదించండి, కాపాడండి. యేసయ్య హస్తం అందరినీ తాకడం గాక, యేసయ్య హస్తం అందరినీ దీవించడం గాక. యేసయ్యా నీకే స్తోత్రం. మా మేఘాసను దీవించండి, మా బిషప్ గారు గౌరవంగా చూసి దీవించండి. ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి. ఆయన చేసిన ప్రతి కార్యంలో విజయము, అభివృద్ధి దయచేయండి ప్రభువా. యేసయ్యా మరి మనుషుల్లో బాధను దీవించండి. మా చొరబాబాని అందరూ చొరబ అని మంచి ఆరోగ్యం దయచేయండి. మరియు గురువులను విన్యాసాలను దీవించండి, ప్రజలను దీవించండి, మా కళ్ళు ప్రాణాలను దీవించండి, ఈ విచారణను దీవించండి, విచారణ గురువులను ఆస్వాదించండి. యేసయ్యా థాంక్యూ జీసస్. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరలోక తండ్రి. ఇప్పుడు లేచి నిలబడి మన విశ్వాసం ప్రకటించుకుందాం. పరలోకములో భూలోకములో సృష్టించిన సర్వేశ్వరుస్తున్నాను. అతని ఏకాదశులను చేస్తున్నాను. ఇతడు పుట్టాను. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. దేవుడు ఇచ్చిన ఆయుర ఆరోగ్యములతో విలసిల్లుచున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన శ్రీ సభ కొరకు, మన దేశము కొరకు, మరియు మన తలముల కొరకు ప్రార్థించుద్దాం. ఆత్మలను శక్తులను అభిషేకించిన మా శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పీఠాధిపతులు గోరెల స్వామీశ్వరులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంతులను, ఉపదేశాలను మీకు సమర్పిస్తున్నాను. వారి ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి ప్రవక్త ధర్మం ఆచరణ
రాష్ట్రంలో ప్రాంతంలో శాంతి సమాధానం సద్భుతకు వర్ధిల్లుతున్నట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నిన్ను స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడని ప్రభు బోధించున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యానుసారము మేము ఎల్లప్పుడూ ప్రభు శిష్యులను నిండు హృదయంతో స్వీకరిస్తూ వారికి అన్ని విధాలా సహాయపడుతూ వారు బోధించే పరిశుద్ధ వాక్యాన్ని చక్కగా ఆచరించుటలో వారు శ్రద్ధను చూపుచూ నీతిమంతుని బహుమానం పొందే గొప్ప వాక్యమును మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు అనారోగ్యంతో అవస్థతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను మీ పంచగాయాలతో మీ తిరు రక్తముతో మీ కృపతో వారి స్వస్థతను ఆరోగ్యములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ దైవ ప్రేమను అందుకొని దైవ ప్రేషిత కార్యాన్ని చేస్తున్న గురువుల కొరకు దైవాంతుల కొరకు వనవాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు మీ సన్నిధిని తమలో గుర్తించి నిత్యము విశ్వాసము ఆశీర్వదించినట్లు మీ కృపలో ఎల్లప్పుడూ మృదుత్వమును దైవాంకిత జీవితమును వనవాస జీవితమును ప్రేమించినట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ముఖ్యంగా ఈ విచారణ కొరకు ఈ ఉష్ణ ప్రోగ్రాం కొరకు ప్రార్థిస్తున్నాము. అందరిని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని వృద్ధిపరచండి. సంఘ పెద్దలను ఉపదేశి యువకులు చిన్నారి పిల్లలు సంఘ స్త్రీలు అందరినీ దీవించండి. ఈ ప్రార్థనని మా నామమున క్రీస్తు ద్వారా అడిగి వెళ్ళుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్థం